గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఓ ప్రత్యేక గుర్తింపున్న నియోజకవర్గం. దేశ రాజకీయాల్లోనే ముద్ర వేసిన నేతలు పుట్టిన నేల. అలాంటి చరిత్రున్న తెనాలి ఇప్పుడు మాత్రం మరో కారణంతో వార్తల్లో నిలుస్తోంది. అభివృద్ధి ఎక్కడ, హామీలు ఏమయ్యాయి, ప్రజల సమస్యలు ఎవరి దృష్టిలో ఉన్నాయి అంటూ ప్రశ్నలు మోతమోగుతున్నాయి. రాష్ట్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తోన్న ఓ నేత సొంత నియోజకవర్గంలో మాత్రం విమర్శల ముంపులో ఉన్నారనే టాక్ వినబడుతోంది. ఒకవైపు శాఖలో ఆదాయాల లెక్కలు, మరోవైపు నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, ఇవన్నీ కలిసిపోతూ ఆ నేతపై రాజకీయంగా కొత్త చర్చకు దారితీస్తున్నాయి. మరోవైపు కూటమి పార్టీల మధ్య విభేదాలు, ఫ్లెక్సీ వార్లు, సొంత కేడర్ నుంచే అసంతృప్తి, ఇవన్నీ కలగలుపుగా ఈ నియోజకవర్గ రాజకీయాలను హాట్ టాపిక్గా మార్చేశాయి. ఇంతకీ ఆ మంత్రి ఎవరు, ఏమవుతోంది ఆ నియోజకవర్గంలో? గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం అంటే రాజకీయ చరిత్రకు కేంద్ర బిందువు. ఇక్కడి నుంచి పోటీ చేసిన, ఈ ప్రాంతంపై ముద్ర వేసిన నేతలు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. నాదెండ్ల భాస్కర్రావు, కొణజేటి రోశయ్య ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టడం, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఈ నేల ప్రత్యేకతను చూపిస్తాయి. ఇలాంటి చరిత్ర ఉన్న తెనాలిలో ప్రస్తుతం ఉన్న మంత్రిపై సొంత ప్రజల నుంచే అసంతృప్తి వ్యక్తమవుతుందని ఆఫ్ ది రికార్డ్ టాక్ వినిపిస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన అభివృద్ధి హామీలు ఇప్పటికీ అమలు కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలు పక్కన పెట్టి శాఖలో ఆదాయాలపైన దృష్టి పెట్టారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇది అంశం ఇప్పుడు తెనాలి రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. తెనాలి అభివృద్ధి పేరుతోటి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నేల మీద కనిపించకపోవడం ప్రజల ఆగ్రహాన్ని పెంచుతోంది. తెనాలి నుంచి గుంటూరు, మంగళగిరి వరకు 4 లేన్ల రోడ్ల అభివృద్ధి ఇంకా ప్రారంభ దశలోనే నిలిచిపోయింది. డిజిటల్ లైబ్రరీలు, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ, యువతకు నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు, ఇవన్నీ ఇంకా ఫైలుకే పరిమితమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముస్లింలకు షాదిఖానా, బీసీలకు కమ్యూనిటీ హాల్స్, శ్మశాన వాటికలు, ఇలాంటి ప్రాథమిక వసతులు కూడా అందుబాటులోకి రాలేదని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 10 హామీల్లో 1 పూర్తి స్థాయిలో అమలు కాలేదనే టాక్ ప్రజల అసంతృప్తిని మరింత పెంచుతోంది. హామీలు ఇచ్చారు, కానీ అమలు ఎక్కడా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఇంట్లో వినిపిస్తోంది. అభివృద్ధి లోపంతో పాటు కూటమి పార్టీల మధ్య విభేదాలు కూడా తెనాలి రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఫ్లెక్సీల వివాదం నుంచి మొదలైన గొడవలు ఇప్పుడు వర్గ పోరాటాలుగా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది. మరోవైపు మిల్లర్స్ నుంచి వసూళ్లు, మధ్యవర్తుల రాజకీయాలు, కాంట్రాక్టర్లలో జోక్యం వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉండటం క్యాడర్లో గందరగోళానికి దారితీస్తోంది. ఇంకా నియోజకవర్గంలో కీలక నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీ బలోపేతానికి అడ్డంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నేత తన ఇమేజ్ను ఎలా కాపాడుకుంటారు అనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. మొత్తం మీద చరిత్ర ఉన్న తెనాలి ఇప్పుడు కీలక దశలో నిలిచింది. ప్రజలు ఇచ్చిన 3 సార్ల మద్దతుకు నేత సమాధానం ఏమిటి? హామీలు నెరవేర్చుతారా, లేదా విమర్శల మధ్యనే కొనసాగుతారా? అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారా, లేక రాజకీయాల గందరగోళంలోనే చిక్కుకుంటారా? తెనాలి ప్రజలు చూస్తున్నారు, రాజకీయ వర్గాలు గమనిస్తున్నాయి. ఇప్పటికైనా మార్పు వస్తుందా, లేక ఇదే కొనసాగుతుందా?